హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీని వర్షాలు వరదలు వణికించాయి. విజయవాడతో పాటు మరికొన్ని జిల్లాలపై ప్రభావం కనిపించింది. ప్రధానంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి. ఇళ్లన్నీ నీట మునిగాయి. ఇలా వర్షాలు వరదలతో నష్టపోయిన విజయవాడ ప్రజలకు ఊరటనిచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేకంగా ప్యాకేజీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఈ ప్యాకేజీని అందచేసే దిశగా అడుగులు వేస్తోంది. విజయవాడలో బాగా నీట మునిగిన ఇళ్లకు 25,000 రూపాయలు, అలాగే ఒక మాదిరిగా మునిగిన ఇళ్లకు 10,000 రూపాయల చొప్పున సాయం అందించాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు వరదల్లో నీట మునిగిన ఆటోలకు, ట్యాక్సీలకు 10,000, అలాగే మోటార్ సైకిళ్ల మరమ్మతుకు 3,000 ఇవ్వాలని భావిస్తున్నారట. ఈ వర్షాలు వరదలతో నష్టపోయిన పంటలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని మరింత పెంచి రైతులకు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ ప్యాకేజీని పరిహారంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును పరిగణలోకి తీసుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వరద నష్టం అంచనాలు, ఆర్థిక సాయంపై మంత్రుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. వరద బాధితులకు ఆర్థిక సహాయంపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. వరద బాధితులతో పాటుగా రైతుల్ని కూడా ఆదుకోవాలని, ఆ దిశగా వారికి ప్యాకేజీ పరిహారం అందించాలని ఆలోచన చేస్తున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారు. వీలైనంత త్వరగా వారికి సాయం అందించాలని భావిస్తున్నారు. విజయవాడలోని పలు కాలనీల్లో వరద తగ్గిపోగా ఇళ్లల్లో బురద మాత్రం ఉంది. మరి చంద్రబాబు ఇచ్చే ఈ ప్యాకేజీపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.